ధర్మపూర్ అనే గ్రామంలో నివసించే రామ్ధన్ చాలా పేద రైతు. ఈసారి అతను గ్రామంలోని ఒక సేట్ వడ్డీ వ్యాపారి నుండి అప్పు తీసుకుని వ్యవసాయం చేశాడు. వాతావరణం బాగా ఉండటంతో పొలంలో పంట మొదటిసారిగా చాలా బాగా పండింది. కుటుంబం మొత్తం ఒక ఆశతో నిండిపోయింది. చూడు, ఈసారి ఎంత మంచి పంట పండిందో. దేవుడు మన మొర ఆలకించాడు. ఇకపై పిల్లల ఆకలితో పడుకుని అవసరం లేదనుకుంటా. అవును రామ్ధన్, ఈసారి కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు పంట క్షేమంగా కోయబడితే కొన్ని నెలల పాటు ప్రశాంతంగా ఉంటాము. నాన్నా, ఈసారి మేం బడికి వెళ్ళగలమా? తప్పకుండా నాన్న. ఇప్పుడు నీకు మంచి బట్టలు పుస్తకాలు కూడా కొనిస్తాను. నాన్న, నా కోసం ఏం తెస్తావు చెప్పు నాన్న. నీకోసం బొమ్మ, కొత్త గాజులు తెస్తాను బిడ్డ. కాని బహుశా విధికి ఈ చిరునవ్వులు నచ్చలేదు. సాయంత్రం అవుతుండగా ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకున్నాయి మరియు బలమైన తుఫానుతో పాటు వర్షం మొదలైంది. రామ్ధన్, తొందరగా రా, పొలంలోకి నీరు చేరిపోతోంది. హే దేవుడా, అంతా కొట్టుకుపోకూడదు. రామ్ధన్ పరిగెత్తుకుంటూ పొలం చేరుకున్నాడు. అక్కడంతా నీటితో నిండిపోయింది మరియు పంట మొత్తం మునిగిపోయింది. ఇకేం మిగిలింది భగవంతుడా? అంతా అయిపోయింది. నా కష్టం, నా ఆశ అంతా కొట్టుపోయింది. ఇప్పుడు పిల్లలకి ఏం తినిపిస్తాంజీ? ఇంట్లో గుప్పెడు ధాన్యం కూడా మిగల్లేదు. మరుసటి రోజు ఉదయం రామ్ధన్ అప్పు తీసుకున్న సేఠ్ హరిరామ్ వద్దకు వెళ్లాడు. సేజీ, వర్షంలో అంతా నాశనం అయిపోయింది. కొంచెం గడువు ఇవ్వండి. వచ్చేసారి పంట పండినప్పుడు అప్పు అంతా తీరుస్తాను. నీకింకేమీ గడువు ఇవ్వబడదు రామ్ధన్. కాగితాల ప్రకారం ఆ భూమికపై నాది. సేజీ, అది మా పూర్వీకుల భూమి. మీరలా చేయకండి. నా కాగితాలే ముఖ్యం, భావోద్వేగాలు కాదు. ఇప్పుడు ఆ భూమి నా పేరునుంది. మీరు వెంటనే దాన్ని ఖాళీ చేయండి. రామ్ధన్ భూమిని కోల్పోయి నిస్సహాయంగా ఇంటికొచ్చాడు. సునీత, ఈ గ్రామంలో మనకి ఏం మిగల్లేదు. పద, అడవైపు వెళ్దాం. బహుశా అక్కడ తలదాచుకోవడానికి చోటు దొరుకుతుందేమో. సరే రామ్ధన్, మీ ఇష్టం. రామ్ధన్ తన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరాడు. పద సునీత, వెనక్కి చూడొద్దు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఇల్లు మిగల్లేదు సునీత. ఈ పిల్లల బాధ్యత మాత్రమే మిగిలింది. నేను వారిని ఆకలితో పడుకోనివ్వను. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నాన్నా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నాన్న, ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్తున్నాం. అడవి అంచున ఓ ముస్లి బాబా ఉంటాడని విన్నాను. ఆయన మంచి మనిషి. నాకు చాలా ఆకలిగా ఉంది బాబు, నాకు ఆహారం కావాలి. మరి కొంచెం నడు నాన్న. అక్కడి చేరుకోగానే ఏదో ఒకటి ఏర్పాటు చేద్దాం. అడవి అంచున ఉన్న ఒక పాడుబడిన కుటీరం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఒక వృద్ధ కూర్చుని ఉన్నాడు. బాబా, ప్రణామం. మేం చాలా కష్టాల్లో ఉన్నాం. మాకిప్పుడు ఏమీ లేదు. బిడ్డా, నీ ముఖంలో నిజాయితీ కనిపిస్తోంది. నీకు ఇష్టముంటే ఈ కుటీరంలో ఉండవచ్చు. పెద్దగా ఏమీ లేదు, కాని తలదాచుకోవడానికి చోటు దొరుకుతుంది. మీకు ధన్యవాదాలు బాబా. దేవుడు మీకు సంతోషం ఇస్తాడు. మరుసటి రోజు ఉదయం సునీత, నేను అడవికి వెళ్తున్నాను. కట్టెలు కొట్టి తెస్తాను. తర్వాత వాటిని అమ్మి పిల్లల కోసం కూరగాయలు తెద్దాం. తొందరగా రండి, వంట చేయాలి. పిల్లలకు కూడా ఏదైనా తినిపించాలి. సాయంత్రం రామ్ధన్ కొద్దిపాటి డబ్బుతో రేషన్ తెచ్చాడు. ఇదిగో సునీత, కొన్ని తినడానికి సామాన్ తెచ్చాను. పెద్దగా ఏమీ లేదు, కానీ పిల్లల కడుపు నిండుతుంది. మీరెంత చేశారు రామ్ధన్. ఇప్పుడు మీరు చెయ్యి ముఖం కడుక్కుని కూర్చోండి. నేను మీకోసం కూడా రొట్టెలు కాల్చుతాను. అమ్మా, ఈరోజు బెల్లం తేలేదా? ఈరోజు లేదు బిడ్డ, కానీ మనం రేపు తప్పకుండా బెల్లం తెచ్చుకుందాం. వినండి జీ, తొందరగా తిరిగి రండి. నిన్న చాలా ఆలస్యమైంది. సరే సునీత, తొందరగా వస్తాను. ఈ రోజు కొంచెం ఎక్కువ కట్టెలు తెస్తాను. నాన్నా, ఈరోజు బెల్లం కూడా తెస్తావా? తప్పకుండా నాన్న. ఈసారి నీకోసం బెల్లం, మరి అమ్మ కోసం ఒక చీర అనే కళ్ళు కూడా తీసుకొస్తాను. మరి నా కోసం గాజులు? నీకోసం అతి అందమైన గాజులు బిడ్డ. బసుదేవుడు కొంచెం తోడుండాలి. రామ్ధన్ కష్టపడుతూనే ఉన్నాడు. ఒకరోజు అతను ఎక్కువ కట్టెల కోసం అడవిలో చాలా దూరం వెళ్లాడు. అడవిలో దారి తప్పిన రామ్ధన్కు భయం వేసింది. అరే, ఇదే చోటు. ఈ దారి ప్రతిరోజు వెళ్లేదిలా లేదు. పొరపాటున తప్పు దిశలో వచ్చాననుకుంటా. ఓ భగవంతురా, ఇప్పుడు ఏం చేయాలి? దారి కూడా మర్చిపోయాను. అప్పుడే అతనికి ఒక కాంతి మరియు ఒక గుహ కనిపించింది. భయం ఉన్నా అతను లోపలికి వెళ్ళాడు. లోపల అంతా బంగారు రంగులో ఉన్న ఒక వింతత గ్రామం కనిపించింది. నువ్వెవరు, మరియు ఇక్కడికి ఎలా వచ్చావు? నా పేరు రామ్ధన్. నేను పేద రైతును. దారి తప్పిపోయాను. రాజుగారి దగ్గరికి పద, ఆయన నిన్ను కలవాలనుకుంటున్నారు. రామ్ధన్ భయంతో రాజు వద్దకు వెళ్లాడు. చెప్పు, నువ్వెవరు మరియు ఇక్కడికి ఎలా వచ్చావు? మహారాజా, నా పేరు రామ్ధన్. నేనొక పేద రైతును. వర్షంలో నా పంటంతా కొట్టుకుపోయింది.
సేట్ నా భూమిని లాక్కున్నాడు. మరి ఇప్పుడు నేను కట్టెలు కొట్టి నా పిల్లల కడుపు నింపుతున్నాను. ఈరోజు దారి తప్పిపోగా ఈ గుహ కనిపించింది. నీ మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది రామ్ధన్. నీ పోరాటం నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహారాజా, మేం కేవలం 2 రొట్టెల కోసం కష్టపడతాం. మా పేదలకు ఎటువంటి ఆధారం ఉండదు. నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నావు. నీలాంటి వారే నిజమైన రాజులు రామ్ధన్. రాజు బంగారు నాణేల తిజోరీని తెప్పించాడు. రామ్ధన్, ఇవిగో కొన్ని బంగారు నాణేలు. వీటిని నీ దగ్గర ఉంచుకో. నీ ఇంటికి వెళ్ళు. ఒక కొత్త జీవితం మొదలుపెట్టు. మహారాజా, నేను ఇది తీసుకోలేను. మేం పేదలం, కానీ కష్టపడేవాళ్ళం. ఇది నీ కష్టానికి దక్కిన బహుమతి. వెళ్ళు రామ్ధన్, కాని గుర్తుంచుకో, ఈ గ్రామం నిజాయితీగా కష్టపడేవారికి మాత్రమే కనిపిస్తుంది. మీరు నా జీవితాన్ని మార్చేశారు మహారాజా. ఇప్పుడు నేను నా పిల్లలను ఆకలితో ఉంచను. ధన్యవాదాలు. రామ్ధన్ ఆ నాణేలతో రేషన్, బట్టలు కొని సేట్ వద్దకు వెళ్ళాడు. సేట్జీ, ఇదిగో మీ అప్పు. మొత్తం తీరుస్తున్నాను. ప్రతి ఒక్క నాణం సంపాదించింది. రామ్ధన్, ఇదంతా ఎలా జరిగింది? ఎక్కడైనా దొంగతనం చేశావా? సేట్జీ, నేను పేదవాడిని, కానీ దొంగను కాదు. కష్టపడ్డాను. దేవుడి దయ వల్ల ఇది దొరికింది. ఇప్పుడు మీరు నా భూమి కూడా తిరిగిచ్చేయండి. సేట్ భూమి పత్రాలిచ్చి నాణేలు తీసుకున్నాడు. రామ్ధన్ వెళ్ళిపోయాడు. నాన్నా, ఇప్పుడు మనం మళ్ళీ అదే పొలంలో పని చేస్తామా? అవును నాన్న, ఇప్పుడు ఆ పొలం మళ్ళీ మనదే. కానీ నేను చిన్న వ్యాపారం కూడా ప్రారంభిస్తాను. రామ్ధన్ కట్టెలమ్మే వ్యాపారం మొదలుపెట్టాడు. ఇది చూసిన సేట్కు అసూయ కలిగి ఒకరోజు రామ్ధన్ గుహ వైపు వెళ్లగా సేట్ అతనిని వెంబడించాడు. ఈరోజు మళ్ళీ అదే దారిలో వెళ్తాను. రాజుగారికి ధన్యవాదాలు చెప్పాలి కదా. అయితే ఇదే దారి. ఇప్పుడు నేను కూడా వస్తాను. మరియు ఎంత బంగారం దొరికితే అంతా నాదే అవుతుంది. రామ్ధన్ గుహలోకి వెళ్లగానే సేట్ కూడా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆగు! నువ్వెవరు? నేను సేట్ హరిరామ్ను. నేను కూడా రాజుగారిని కలవాలి. నీ లోపల లాలస వాసన ఉంది. రాజు అలాంటి వారిని కలవరు. రామ్ధన్కు అతని నిజాయితీ ఇచ్చింది, మరియు నిన్ను నీ లాలస ఇక్కడి నుండి దూరం తీసుకువెళ్తుంది. లేదు, నేను కూడా అతను పొందిందే కావాలి. నువ్వు పేదల భూమిని లాక్కున్నావు. రాజు ఆజ్ఞ మేరకు నిన్ను బంధిస్తున్నారు. లేదు, ఇది అన్యాయం. నీ శిక్ష నీ కర్మల ద్వారా నిర్ణయించబడింది. సేట్ను బంధించి తీసుకువెళ్లారు. రాజు రామ్ధన్ను పిలిచాడు. రామ్ధన్, మేము నీకు అండగా ఉన్నాము. నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ సురక్షితంగా ఉంటావు. ధన్యవాదాలు రాజుగారు. నేను మీ విశ్వాసాన్ని ఎప్పుడూ నిలబెడతాను. కొంతకాలం తర్వాత రామ్ధన్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. మీరు నిజంగా అన్నిటినీ చక్కదిద్దారు రామ్ధన్. నాకు మీ పట్ల చాలా సంతోషంగా ఉంది. అప్పుడే ఒక దూత వచ్చాడు. రామ్ధన్జీ, మీరేనా? నేను రాజుగారి దూతను. ఆయన మీకు ఒక సందేశం పంపారు. రాజుగారి సందేశం నాకా? దేని గురించి? ఆయన మిమ్మల్ని వెంటనే పిలిచారు. మీరిప్పుడే బయలుదేరండి. రామ్ధన్ రాజు వద్దకు వెళ్ళాడు. రా రామ్ధన్, నువ్వు జీవితాన్ని మళ్లీ నిలబెట్టిన తీరు చాలా ప్రేరణాత్మకం. మహారాజా, మీరు సహాయం చేసిన రోజునే నా అదృష్టం మారింది. మాకు ఎక్కువ వయస్సు మిగలలేదు, మరియు మాకు ఎటువంటి వారసుడు కూడా లేడు. నువ్వు మా ఉత్తరాధికారివి కావాలని మేము కోరుకుంటున్నాము. నేను రాజసింహాసనంపై కూర్చోవడమా? ఇదెలా సాధ్యమవుతుంది? మేము నీ నిజాయితీ మరియు పరిశ్రమను చూశాము. ఈ గుణాలే ఒక నిజమైన రాజులో ఉండాలి. నీకు ఆలోచించడానికి రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నాము. మరుసటి రోజు రామ్ధన్ తన నిర్ణయాన్ని చెప్పాడు. రామ్ధన్, ఏం నిర్ణయం తీసుకున్నావు? మహారాజా, నేను రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇదొక పెద్ద బాధ్యత. మీరు నన్ను యోగ్యుడిగా భావిస్తే నేను ఈ బాధ్యతను స్వీకరిస్తాను. నేను ఎప్పుడూ పేదలకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నీ ఈ సమాధానమే నువ్వు దీనికి అర్హుడివి అని నిరూపిస్తుంది. రామ్ధన్కు రాజవస్త్రాలు ధరింపచేయండి. రామ్ధన్, ఇది నిజంగా కలనా? లేదు సునీత, ఇది దేవుడి దయ. ఇప్పుడు మనం ఇతరుల ఆకలి తీర్చే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు నేను రాజు కొడుకును. లేదు నాన్న, నువ్వు ప్రజల సేవకుని కొడుకు. మనం రాజులుగా కాదు, సేవకునిగా జీవిస్తాం. ఆ పేద రైతు తన నిజాయితీ మరియు కష్టపడి పనిచేయడం ద్వారా రాజమహల్ వరకు ప్రయాణించి